విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మహానగరం. సముద్రం ఒడ్డున విస్తరించిన అద్భుతమైన పట్టణం. అక్కడి ఋషికొండ బీచ్ ఎప్పుడూ సముద్ర అలల గర్జనలతో నిండి ఉండే స్వర్గధామం లాంటిది. ఆ బీచ్ పక్కనే ఒక గంభీరమైన ధనవంతమైన బీచ్ హౌస్ ఉంది. ఆ ఇంటి గోడలు సముద్రపు ఉప్పునీటి స్పర్శతో మరింత దృఢంగా మారాయి. ఆ ఇంటి యజమాని రాజశేఖర్ రెడ్డి గారు విశాఖలో పేరు పొందిన వ్యాపారవేత్త. ఆయన బిజినెస్ సామ్రాజ్యం సముద్రంలాగా విస్తరించి ఎన్నో రంగాల్లోకి చొచ్చుకుపోయింది. షిప్పింగ్, రియల్ ఎస్టేట్, హోటల్స్ అన్నీ ఆయన చేతుల్లోనే. కానీ ఆయన హృదయం, అది కూడా సముద్రం లాంటిదే. లోతుగా, శాంతంగా కనిపించిన కొన్నిసార్లు అలలు లేచినట్టు ఆగ్రహంతో రగిలిపోతుంది. ఆయన భార్య శ్రీదేవి గారు ఒక మృదువైన, సౌమ్యమైన మహిళ. ఆమె ఇంటి సంసారాన్ని చక్కగా నిర్వహిస్తూ రాజశేఖర్ గారికి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. ఆయన కూతురు సౌమ్య ఇప్పుడు యవ్వన వయసులో ఉన్న అందమైన అమ్మాయి. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక ప్రకాశవంతమైన నవ్వు మెరుస్తుంది. ముఖంలో అమాయకత్వం, హృదయంలో ఆప్యాయత. కాలేజీలో చదువుతున్న సౌమ్యకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం. ఆమె జీవితం రంగులమయం. పాటలు, డ్యాన్స్, పిక్నిక్స్, సినిమాలు. ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇంట్లోని సర్వెంట్ విక్రమ్ ఆమెకు స్నేహితుడిగా మారాడు. విక్రమ్ అన్న అని పిలుచుకునేది. విక్రమ్ ఆమెకు కథలు చెప్పేవాడు. ఆమె బొమ్మలతో ఆడుకునేవాడు. ఆ బంధం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ రోజు సౌమ్య తన సన్నిహిత స్నేహితులతో కలిసి ఒక గ్రాండ్ పిక్నిక్ పార్టీ ఏర్పాటు చేసింది. రాజశేఖర్ గారు, శ్రీదేవి గారు హైదరాబాద్లో ముఖ్యమైన మెడికల్ చెకప్ కోసం వెళ్లారు. సౌమ్య తండ్రి సౌమ్యతో అన్నాడు, "మీరు ఇంట్లో ఒంటరిగా ఉండకండి సౌమ్య, విక్రమ్‌ను పంపిస్తాను, అతడు చూసుకుంటాడు" అని రాజశేఖర్ గారు చెప్పారు. సౌమ్య సంతోషంగా తలూపింది. "సరే నాన్న, విక్రమ్ అన్న ఉంటే ఏమీ భయం లేదు" అని. విక్రమ్, అతని కథ ఒక ట్రాజెడీ లాంటిది. గ్రామంలో పుట్టిన విక్రమ్ చిన్నప్పుడు తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయాడు. అనాథగా పెరిగిన అతడు మామయ్య ఇంట్లో ఉండి కష్టపడి చదివాడు. స్కూల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం విశాఖకు వచ్చాడు. రాజశేఖర్ గారి ఇంట్లో గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు కేవలం సర్వెంట్ కాదు, ఒక శాంత స్వభావి, నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసేవాడు. రెడ్డి ఫ్యామిలీకి అతడు కుటుంబ సభ్యుడిలా మారాడు. సౌమ్య చిన్నప్పుడు జ్వరంతో బాధపడినప్పుడు విక్రమ్ రాత్రంతా ఆమె దగ్గరే ఉండి సేవ చేశాడు. ఆమెకు మందులు ఇవ్వడం, కథలు చెప్పి నిద్రపుచ్చడం అంతా అతనే చేశాడు. తల్లితో పాటు కూర్చొని. రాజశేఖర్ గారు అతన్ని బాబు అని ప్రేమగా పిలుస్తారు. విక్రమ్, "నువ్వు నా ఇంటికి వచ్చిన రోజు నుంచి మా కుటుంబం మరింత సంతోషంగా మారింది" అని ఒకసారి చెప్పారు. ఆ రోజు పార్టీ మొదలైంది. బీచ్ హౌస్ చుట్టూ బలమైన మ్యూజిక్, సంగీతం మారుమ్రోగుతుంది. టేబుళ్లపై రకరకాల వంటకాలు, స్వీట్స్, ఫ్రైడ్ చికెన్, బిర్యానీ, పిజ్జా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు. అంతా ఆనందంతో నిండిపోయింది. సముద్రం అలలు తాకుతూ ఉంటే సౌమ్య ఫ్రెండ్స్ సముద్రంలోకి దూకి ఆటలాడుతున్నారు. "సౌమ్య, ఇంకా లోతుకి వెళ్దాం, ఫన్ ఉంటుంది" అంటూ పురికొల్పుతున్నారు. సౌమ్య నవ్వుతూ "సరే, కానీ జాగ్రత్తగా" అంటూ వారితో కలిసి వెళ్ళింది. ఆమె మనసులో ఒక చిన్న భయం, సముద్రం ఎప్పుడు మోసం చేస్తుందో తెలియదు అని. కానీ ఫ్రెండ్స్ ఆనందం ముందు అది మర్చిపోయింది. విక్రమ్ బీచ్ హౌస్ కార్నర్లో నిలబడి అందరినీ చూస్తున్నాడు. అతని మనసులో, "వీళ్ళంతా సంతోషంగా ఉండాలి. సార్ గారు నన్ను నమ్మి వీళ్ళని నాతో పంపారు, నేను వారిని కాపాడాలి" అని. సౌమ్య, "అన్నయ్య, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి" అన్నది. సముద్రం శాంతంగా ఉన్నట్టు కనిపించినా అకస్మాత్తుగా ఒక భారీ అల లేచింది. అది సముద్రం కోపంగా గర్జించినట్టు అనిపించింది. సౌమ్య ఆ అలలో చిక్కుకుంది. ఆమె చేతులు గాలిలో గిర్రున తిరిగాయి. "అరెరే, సహాయం చేయండి" అన్నారు ఎవరో. "నన్ను కాపాడండి" అని ఆమె అరుపు సముద్రం గర్జనలో కలిసిపోయింది. ఆమె ఫ్రెండ్స్ భయంతో నిలబడి ఫోన్లతో వీడియో తీస్తున్నారు. ఎవరూ ముందుకు రాలేదు. ఆ క్షణంలో వారి మనసులో భయం, "మనము మునిగిపోతామేమో, సముద్రం మనల్ని కూడా లాగేస్తుంది" కానీ విక్రమ్, అతని కళ్ళల్లో భయం లేదు, కేవలం ఒక దృఢ నిశ్చయం. అతడు ఏ ఆలోచన లేకుండా సముద్రంలోకి దూకాడు. అలలు అతన్ని కూడా లాగేశాయి. ఒక అల అతన్ని ముంగిటికి నెట్టింది. అతని శ్వాస ఆడకుండా పోయింది. నీరు అతని ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయిందా అన్నట్టయింది. కానీ అతని మనసులో ఒకే ఆలోచన, "సౌమ్యను నేను కాపాడాలి" అని. "సౌమ్య, వస్తున్నాను, నీకేమీ కాకుండా నేను చూస్తాను" అని. గతంలో ఒకసారి సముద్రంలో ఈదిన జ్ఞాపకాలు అతనికి సహాయపడ్డాయి. అతడు అలల మధ్యలో సౌమ్యను చూశాడు. ఆమె ముఖం భయంతో వికృతమైంది. ఆమె చేతులు అలసటతో ఆగిపోతున్నాయి. విక్రమ్ పూర్తి శక్తితో ఈదాడు. చేతులు చాచి ఆమెను పట్టుకున్నాడు. "అన్నా, సహాయం" అని సౌమ్య బలహీనంగా అన్నది. విక్రమ్ ఆమెను గట్టిగా అడ్డుకొని అలలతో పోరాడుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. అతని శరీరం అలసటతో వణుకుతోంది. కానీ ఆమెను సురక్షితంగా తీరానికి తీసుకొని వచ్చాడు.
సౌమ్య ఒడ్డుకు చేరగానే స్పృహ కోల్పోయింది. ఆమె ముఖం నీలంగా మారింది. శ్వాస ఆగిపోయినట్టయింది. విక్రమ్ హృదయం ఆగిపోయినట్టు అనిపించింది అది చూసి. పాపా ఏమైంది మీకు అని అతడు భయంతో కేక వేశాడు. అతడు వెంటనే సిపిఆర్ మొదలుపెట్టాడు. ఛాతీపై 2 చేతులతో బలంగా ఒత్తిడి చేస్తూ నోటితో ఊదుతూ ప్రయత్నించాడు. అతని కళ్ళలో నీళ్లు పొంగి వచ్చాయి. పాపా మేల్కో, నీ నవ్వు లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? దేవుడా, ఆమెను తిరిగి బ్రతికివ్వు. నేను చిన్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. ఇప్పుడు సౌమ్య పాపను కోల్పోతానా అని మనసులో ప్రార్థిస్తూ అలుపు లేకుండా సిపిఆర్ని కొనసాగించాడు. ఆమె ఫ్రెండ్స్ దూరంగా నిలబడి చూస్తున్నారు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సౌమ్య ఒక పెద్ద దగ్గుతో కళ్ళు తెరిచింది. శ్వాస పట్టుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. విక్రమ్ మాత్రం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు. అతని యొక్క గుండెల్లో ఒక పెద్ద ఊరట, పాప సురక్షితంగా ఉంది అని. కానీ ఆ జనంలో ఒక దుష్ట హృదయం కూడా ఉంది. కార్తిక్. సౌమ్య ఫ్రెండ్ అయిన కార్తిక్కి విక్రమ్ మీద చాలా కాలంగా అసూయ. రెడ్డి ఫ్యామిలీ విక్రమ్ను ఎంతో గౌరవిస్తుంది అని. కార్తిక్ మనసులో ఒక సర్వెంట్ నా స్థానాన్ని ఆక్రమించాడు. సౌమ్య నన్ను చూడకుండా విక్రమ్ని అన్నా అంటూ పిలుస్తూ ఉంటుంది అని. ఇది సహించలేను అనుకున్నాడు. అతడు తన ఫోన్లో ఉన్న వీడియోని ఎడిట్ చేశాడు. సిపిఆర్ భాగాన్ని మాత్రమే కట్ చేసి తప్పుగా కనిపించేలా మార్చాడు. ఆ వీడియోను రాజశేఖర్ గారికి పంపాడు. మెసేజ్: అంకుల్, మీ సర్వెంట్ మీ కూతురుతో ఏం చేస్తున్నాడో చూడండి. ఇది చాలా షాకింగ్. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అని. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన రాజశేఖర్ గారు ఆ వీడియో చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయనకు అర్థం కాలేదు అది సిపిఆర్ అని. కేవలం అతడు తన కూతుర్ని తాకుతున్నట్టు దురుద్దేశంతో అనిపించింది. ఆయన గుండెల్లో అగ్ని జ్వాలలు లేచాయి. నా కూతురు, నా గౌరవం ఈ సర్వెంట్ చేతుల్లో ఇలా. నేను అతన్ని నమ్మి పంపాను. అతడు ఇలా మోసం చేశాడా అని ఆయన మనసులో ఒక పెద్ద గాయం. ఆయన ఫోన్ చేసి విక్రమ్ను తిట్టాడు. నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? బయటకు వెంటనే వెళ్ళిపో. నీ ముఖం ఇక చూడకూడదు. నువ్వు ఒక మోసగాడివి అని. విక్రమ్ సౌమ్యకి సూప్ తయారు చేస్తుండగా ఆ మాటలు విన్నాడు. చేతిలోని గిన్నె నేలపై పడి శకలమైంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు కారలేదు, కానీ గుండెల్లో రక్తం కారినట్టు అనిపించింది. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కేవలం ఆమె ప్రాణాలు అంటూ చెప్పబోయాడు. కానీ రాజశేఖర్ అసలు వినలేదు. గార్డులు అతన్ని బయటకు తోసేశారు. అతని చిన్న సామాన్ రోడ్డు మీద పడేశారు. విక్రమ్ రోడ్డు మీద నడుస్తూ గత 5 ఏళ్ల జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నాడు. సౌమ్య చిన్నప్పుడు అతని చేతిలో ఆడుకున్నది. రాజశేఖర్ గారు అతన్ని బాబు అని పిలిచినది. శ్రీదేవి గారు అతనికి దీపావళికి కొత్త బట్టలు కొనిచ్చినది. అంతా ఒక తప్పుదోవ పట్టిన వీడియోతో ముగిసింది. అతని మనసు, నేనేంటి ఒక సర్వెంట్ మాత్రమేనా? నా ప్రేమకు విలువలేదా? నేను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడినా ఇలా అపమానమా? అతడు ఏడవలేదు, కానీ ఆ బాధ అతన్ని లోపల నుంచి కాల్చేస్తుంది. అతడు తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇక్కడ ఏమీ లేదు. నా మామయ్య, మరదల దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. సౌమ్య మేల్కొని విక్రమ్ అన్న నీళ్లు అని పిలిచింది. ఎవరూ రాకపోయేవరికి ఆమెకొక సర్వెంట్ చెప్పింది. జరిగిందామెకు అర్థమైంది. ఆమె వెంటనే తండ్రి దగ్గరికి పరిగెత్తి, నాన్న ఎందుకు ఇలా చేశారు? విక్రమ్ అన్నే నా ప్రాణాలు కాపాడారు కదా, అతను లేకుండా నేను ఇప్పుడు బ్రతికలేను అని ఏడ్చింది. రాజశేఖర్ ఎడిటెడ్ వీడియో చూపించారు. సౌమ్య చూసి తల తిరిగింది ఆమెకు. ఇది ఒక స్కెచ్ నాన్న, పూర్తి వీడియో చూడండి అని. ఇది కార్తిక్ చేసిన పనిలా ఉంది. అతనికి విక్రమ్ అన్న మీద ఎప్పటినుంచో అసూయ అంటూ కార్తిక్కి ఫోన్ చేసి ఫుల్ వీడియోని డిమాండ్ చేసింది. కార్తిక్ భయంతో పూర్తి వీడియో పంపాడు. పూర్తి వీడియో చూసిన రాజశేఖర్ గారి ముఖం తెల్లబోయింది. ఆయన గుండెల్లో ఒక పెద్ద రాయి పడినట్టు అనిపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏం చేశాను నేను? ఎంత పెద్ద అన్యాయం! విక్రమ్ నా కూతురు ప్రాణాలు కాపాడాడు. నేను అతన్ని అవమానించాను. నా ఆగ్రహం నన్ను అంధుడిని చేసింది అని ఆయన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. పశ్చాత్తాపం ఆయనను తినేస్తుంది. ఆయన మనసులో గత జ్ఞాపకాలు, విక్రమ్ ఆయనకు సేవ చేసిన సందర్భాలు. ఒకసారి ఆయన ఆఫీస్లో అనారోగ్యం పాలైనప్పుడు విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లినది, అతని విధేయత అంతా ఆయన కళ్ళ ముందు తిరిగాయి. నేను ఎలా క్షమాపణ చెప్పాలి? అతడు స్వాభిమాని, ఇక నా ముఖం చూడడు అని. అమ్మా, మనం వెంటనే వెతకాలి. విక్రమ్ అన్న స్వాభిమాని, ఇప్పుడే ఊరు వదిలేసి వెళ్ళిపోతారేమో అని సౌమ్య కన్నీళ్లతో అన్నది. ఆమె మనసులో కూడా బాధ. అన్న నా కోసం మీరు ప్రాణాలు పణంగా పెట్టారు, కానీ ఇప్పుడు మీరు రోడ్డు మీద. నా వల్లే ఇదంతా అని. రాజశేఖర్ గారు, సౌమ్య ఇద్దరు కారెక్కి విశాఖలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తిరిగారు. ఆయన మనసులో ఎక్కడున్నాడో అతన్ని కనుగొని మోకరిల్లాలి. నా అహంకారం ముందు అతని మానవత్వం గెలిచింది అని. వారు గంటల తరబడి వెతికారు. సౌమ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్న, అన్న ఎక్కడికి వెళ్లారో, మనం ఆలస్యం చేశామా అంది. చివరికి మెయిన్ బస్టాండ్లో విక్రమ్ కనిపించాడు. చిన్న బ్యాగ్ పట్టుకుని గ్రామానికి వెళ్లే బస్ కోసం నిలబడ్డాడు. అతని ముఖంలో బాధ, కాళీభావం. అతని కళ్ళల్లో ఒక గాయం. ఇక ఈ నగరం నాకు సొంతం కాదు. నా మంచి ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని. బస్ స్టార్ట్ అవుతూ ఉండగా, విక్రమ్ ఆగు అని రాజశేఖర్ అరిచారు. సౌమ్య అన్న ఆగు అని అరిచింది.
విక్రమ్ తిరిగి చూశాడు. రాజశేఖర్ గారు, సౌమ్య ఇద్దరు రోడ్డు మధ్యలో మోకాలపై కూర్చొని ఉన్నారు. రాజశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన గొంతు వణుకుతోంది. బాబు క్షమించు. నా ఆగ్రహం, అహంకారం నన్ను అంధుడిని చేశాయి. నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడవు. నేను నిన్ను అవమానించాను. నా గుండెలో ఈ బాధ తప్ప ఇక ఏమీ మిగలలేదు. నువ్వు నాకు సర్వెంట్ కాదు, నా కుమారుడివి. దయచేసి నన్ను క్షమించు. జీవితాంతం ఈ పశ్చాత్తాపంతో బ్రతకలేను. నువ్వు లేకుండా మా ఇల్లు ఖాళీగా మారింది అని. విక్రమ్ కళ్ళలో నీళ్లు పొంగి వచ్చాయి. అతడు పరిగెత్తి రాజశేఖర్ గారిని లేపాడు. సార్, ఇలా చేయకండి. మీరు నా తండ్రి లాంటివారు. తండ్రి తప్పు చేస్తే కుమారుడు క్షమిస్తాడు. నేను ఏమీ బాధపడలేదు. మీరు నన్ను పిలిచారు, అది చాలు అని ఏడుస్తూ అన్నాడు. సౌమ్య పరిగెత్తి విక్రమ్ను కౌగిలించుకుని ఏడ్చింది. అన్నయ్య, సారీ. నా కోసం మీరు ఇంత బాధపడ్డారు. మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అని. ఆ బస్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు తడిసిపోయాయి. అది యజమాని సర్వెంట్ బంధం కాదు, ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ, గౌరవం, మానవత్వం. బస్ డ్రైవర్ కూడా ఆగి చూశాడు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే చూశాను, రియల్ లైఫ్లో కూడా ఉంటాయా అని అనుకున్నాడు. మరుసటి రోజు రాజశేఖర్ గారు ఇంటి స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలిచి మాట్లాడారు. ఆయన గొంతు ఇంకా వణుకుతోంది. నిన్న నేను విక్రమ్ని అవమానించాను. దానికి జీవితాంతం పశ్చాత్తాపడతాను. ఇకపై విక్రమ్ ఇక్కడ సర్వెంట్ కాదు, నా బిజినెస్లో నా రైట్ హ్యాండ్గా, పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. అతడు నా కుటుంబ సభ్యుడు అని. అందరూ చప్పట్లు కొట్టారు. సౌమ్య విక్రమ్ చేతికి అపాయింట్మెంట్ లెటర్, కంపెనీ ఐడి ఇచ్చింది. విక్రమ్ అన్నయ్య, ఇప్పుడు మీరు ఇంకా ఎదగాలి. మేమంతా మీతోనే ఉన్నాం. మీరే మా హీరో అన్నది. విక్రమ్ నవ్వుతూ, పాప, మీ ప్రేమే, మీ అభిమానమే నా బలం. నేనేమీ ప్రత్యేకమైనది చేయలేదు, కేవలం మనిషి ధర్మం చేశాను అన్నాడు. విక్రమ్ తన కొత్త బాధ్యతను చాలా బాగా నిర్వహించాడు. అయినా అదే వినయం, అదే సరళత. తన ఆదాయంతో గ్రామంలో చిన్న ఇల్లు కట్టించి తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మామయ్య, మరదల్ని తెచ్చుకున్నాడు. మామయ్య ఇప్పుడు మనకు ఏ లోటు లేదు, మీరు సుఖంగా ఉండండి అని అన్నాడు. ఒకరోజు సౌమ్య అతన్ని అడిగింది, అన్నయ్య, ఎందుకు ఇంత ప్రేమ అందరిపై? మేం మీకు ఏమిచ్చాము అని. విక్రమ్ అన్నాడు, ప్రేమ అడిగితే రాదు పాప, అది హృదయంలో పుడుతుంది. మీరు నాకు కుటుంబం ఇచ్చారు, అది చాలు అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ రాజశేఖర్ గారిని అడిగాడు, సార్, ఒక సర్వెంట్కి ఇంత పెద్ద పోస్ట్ ఎలా ఇచ్చారు అని. రాజశేఖర్ గారు కన్నీళ్లతో, నేను ఇవ్వలేదు. అతడు తన మానవత్వంతో సంపాదించాడు. అతడు నాకు నేర్పిన పాఠం, మనిషి విలువ అతడి హోదాతో కాదు, అతని హృదయంతో. నా ఆగ్రహం నన్ను దారి తప్పించింది, కానీ విక్రమ్ ప్రేమ నన్ను మార్చింది. విక్రమ్ ఒకసారి చెప్పిన మాట, ఎవరిని వాళ్ళ స్థాయితో కొలవకండి అని. ఈ కథ మనకు చెప్పేది, ఆగ్రహం మన మంచి ఆలోచనను చంపేస్తుంది. అపార్థాలు హృదయాలను గాయపరుస్తాయి. కానీ సత్యం వెలుగులోకి వచ్చినప్పుడు పశ్చాత్తాపం, క్షమాపణలు మనుషులను మరింత దగ్గర చేస్తాయి. ప్రేమ, మానవత్వం, ఇవే జీవితానికి అసలు అర్థం. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.